Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 89 verse 28. నేటి దినము మన ధ్యానం నిమిత్తమై కీర్తన 89:28 వచనం నుంచి తీసుకోబడింది. My covenant shall stand fast. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. As per the title of this Psalm 89, it is written by Ethan the Ezrahite. ఇక్కడ 89వ కీర్తన అక్కడ శీర్షిక. ఉన్న శీర్షిక చూస్తే ఎజ్రాహీయుడైన ఏతాను రచించినది అని చూస్తున్నాం. He was one of the topmost intelligent people of that day. ఆ దినాలలో ఉన్న ఎంతో జ్ఞానవంతుడైన వ్యక్తి. In his intelligence, తన జ్ఞానంలో he was considered to be a little lower than to that of King Solomon. సొలొమోను రాజు కంటే కొద్దిగా తక్కువ అన్నట్టుగా చెప్పబడేది. That is written in 1 Kings 4:31. మొదటి రాజులు 4:31లో అది రాయబడింది. So as per the Jewish arrangement, this psalm is the last psalm in the third section of the book of Psalms. కీర్తనల యొక్క 3వ భాగంలో యూదుల వరుస క్రమము ప్రకారము ఇది ఆ 3వ భాగంలో చివరికి పెట్టబడిన కీర్తన. And the content of this psalm looks like the utterance of a believer in the presence of great national disaster and defeat. ఒక దేశము యొక్క ఓడిపోయి నాశనం అయిపోతూ ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో రాయబడిన కీర్తనగా మనం ఇది చూస్తూ ఉన్నాం. Yeah, it is looking like the utterance of a believer ఒక విశ్వాసి చెప్తున్న మాటలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. that is pleading with his God to remember his covenant and help and deliver them. దేవుడు తన నిబంధనను గుర్తు చేసుకొని వారికి సహాయం చేయవలసిందిగా దేవునితోటి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. Apparently, Israel had suffered some military setbacks that threatened their existence. అక్కడ ఏం జరిగింది అంటే ఇశ్రాయేలీలు అక్కడ వారి సైన్యం అంతా కూడా కొంచెం ఓడిపోయి అక్కడ కొంచెం విఫలం చెందినారు. Those situations were there. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. So this caused some people to think that God has forsaken his anointed king. దేవుడు తను అభిషేకించిన రాజుని మర్చిపోయాడు అన్నట్టుగా కొంతమంది ప్రజలు అనుకుంటూ ఉండినారు. And the psalmist therefore recalls the covenant promise God made to David. అందుకనే కీర్తనకారుడు దావీదుతోటి దేవుడు ఎటువంటి నిబంధన చేసినాడో దాని గురించి చెప్తూ ఉన్నాడు. What is that covenant? ఆ నిబంధన ఏంటి? I will preserve the dynasty of David forever. నేను దావీదు యొక్క వంశమును ఎన్నటికీ స్థిరపరుస్తాను. Before speaking further of the covenant, ఆ నిబంధన గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడే ముందు the psalmist praises God for his majesty and his greatness. ఈ కీర్తనకారుడు దేవుని యొక్క గొప్పతనము గురించి ఆయన మహాత్మ్యము గురించి ఆయన ఇక్కడ పొగిడి రాస్తూ ఉన్నాడు. None among the multitudes of glorious heavenly beings can compare with him. ఆకాశమందు ఎవరు కూడా అంటే ఏ మహిమాయుతమైన సంగతులు కూడా ఈ దేవునితోటి పోల్చలేనివి. And on the earth also, భూమి మీద కూడా he is all powerful, ఆయన బహు శక్తిమంతుడు, crushing his foes, ఆయన శత్రువులను నాశనం చేయవాడు, working wonders and administering justice. ఆయన ఎంతో న్యాయము చేస్తూ అద్భుత కార్యములు చేయవాడు. Yeah, this one is the God of the people of Israel. ఈయన ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు. He is their glory, their joy and their strength. ఆయనే వారికి బలము, ఆయన మహిమ, ఆయనకి ఆనందమై ఉన్నారు. And he is the one who gave them their king. వారికి రాజునిచ్చిన దేవుడు ఈయనే. This psalm magnifies the faithfulness of God. దేవుని యొక్క విశ్వాస్యతను ఈ కీర్తన ఎంతగానో ఎక్కువ చేసి చెప్తుంది. In Psalm 89, కీర్తన 89లో 7 times you find the writer talking about the God's faithfulness. 7 సార్లు ఈ కీర్తనకారుడు దేవుని యొక్క విశ్వాస్యత గురించి చెప్పడం చూస్తాం. Have you ever thought of God's faithfulness in your life? నీ జీవితంలో దేవుని యొక్క విశ్వాసత గురించి ఎప్పుడైనా ఆలోచించారా? Many times we are prone to focus on our faithfulness and our own faith. చాలా సార్లు మనము మన విశ్వాసత గురించి లేకపోతే మన విశ్వాసము గురించే ఆలోచిస్తూ ఉంటాం. Victorious Christian living does not mean I am faithful to him. విజయవంతమైన క్రైస్తవ జీవితం అంటే అది నేను దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను అన్నంలో కాదు. But it means I am trusting a faithful God who cannot fail. దాని అర్థం ఏంటి అంటే నేను
ఒక నమ్మదగిన దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచినాను, ఆయన ఎప్పుడు తప్పిపోడు అని. See, our faith is not depend on our faithfulness, మన విశ్వాసము మన నమ్మకత్వం మీద ఆధారపడినది కాదు. because we will be wavering. ఎందుకంటే మనము అల్లాడుతూ ఉంటాం. Our God is faithful. That is our confidence. మన దేవుడు నమ్మదగిన వాడు, అదే మన ధైర్యం. Assured of God's perfection and sovereignty, the psalmist turns to consider the covenant God made with Israel. దేవుని యొక్క పరిపూర్ణత, ఆయన సార్వభౌమును దాని గురించి ఎంతో నిశ్చయిత చెందినవాడై కీర్తనకారుడు దేవుని యొక్క Covenant God made with Israel. ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గురించి చెప్తూ ఉన్నాడు. And he outlines how God chose David to be the anointed king. అభిషేకించబడిన రాజుగా దేవుడు దావీదుని ఎట్లాగా ఏర్పరచుకున్నాడు అక్కడ కూడా చెప్తున్నారు. He talked about how God gave David victory over all his enemies. తన శత్రువుల అందరి మీద కూడా దేవుడు దావీదుకు ఎలాగ విజయం ఇచ్చినాడో దాని గురించి చెప్తూ ఉన్నాడు. How God enlarged his kingdom beyond the borders of Israel. ఇశ్రాయేలీల సరిహద్దులన్నీ కూడా ఎలాగ విశాలపరిచినాడో ఆ విషయాలు చెప్తూ And ఉన్నాడు. how God gave him power and glory. ఆ బలము, ఆ మహిమ, దేవుని యొక్క మహిమ శక్తి ఎలాగ అనుగ్రహించినాడో చెప్తూ ఉన్నాడు. Above all, the verse for our meditation today speaks of the covenant God made with David to establish his dynasty permanently. వీటి అన్నిటికంటే పైగా దావీదుకు దేవుడిచ్చిన నిబంధన తన తరమును స్థిరపరుస్తానని ఎలాగ చెప్పినాడో చూస్తూ ఉన్నాం. Even if some kings proved unworthy in the line of David, దావీదు యొక్క వంశావళిలో కొంతమంది రాజులు వారు యోగ్యులు కాకుండా ఉన్నప్పటికీ God promised that he would not alter his plans. దేవుడు తన ప్రణాళికను మారుస్తానని చెప్పలే. He had chosen the dynasty of David as the means of bringing Messiah. మెస్సయాను తీసుకురావడానికి దావీదు యొక్క వంశావళినే దేవుడు ఎన్నుకున్నాడు. Heaven and earth may pass away, not the word of God. భూమి ఆకాశము గతించిపోను గాని దేవుని మాట గతించిపోదు. Once God promised means it will come to pass according to his divine timetable. దేవుడు ఒక్కసారి వాగ్దానము చేసినాడంటే ఆ దైవిక ప్రణాళిక కాలగమనమును బట్టి అది నెరవేర్చబడుతుంది. So in this psalm, అందుకని ఈ కీర్తనలో God described the many blessings he placed upon David, the man of his own heart. దేవునికి హృదయానుసారుడైన దావీదు మీద ఎటువంటి ఆశీర్వాదములు ఉంచినాడో అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి. I want to name few of them. అవి కొన్ని నేను I will చెప్పాలనుకుంటున్నాను. just mention 10 of them minimum. నేను కనీసం ఒక 10 చెప్తాను. Number 1, మొదటిది, the blessing of help. I have given him help. నేను ఆయనకు సహాయకుడిగా ఉన్నాను. Secondly, రెండవది, the blessing of exaltation. I have exalted. నేను నిన్ను హెచ్చించినాను. Thirdly, మూడవది, the blessing of election. He was chosen from the people. ఆయన ప్రజలలో నుంచి ఎంపిక చేయబడిన ఆశీర్వాదం. Yeah, election itself is a blessing. చూడండి, ఎంపిక చేయబడమే అది ఒక ఆశీర్వాదం. Fourthly, నాలుగవది, the blessing of anointing. I have anointed him. అభిషేకించబడిన ఆశీర్వాదము, నేను ఆయనను అభిషేకించినాను. Fifthly, ఐదవది, the blessing of security. ఆయనకు భద్రత ఇచ్చే, సంరక్షణ ఇచ్చే ఆశీర్వాదం. Yeah, with whom my hand shall be established. నేను నా హస్తము ఆయన మీద ఉండును. Sixthly, ఆరవది, the blessing of God's own strength. My arm shall strengthen him. నా హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైన, ఆయన హస్తము ద్వారా ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. Seventhly, ఏడవది, the blessing of protection. ఆయనను కాపుదల కాచే, సంరక్షించే ఆశీర్వాదం. The enemy shall not outfit him, nor the son of wickedness afflict him. శత్రువు ఆయనను ఓడించదు. The son of wickedness afflict him. He will not. దుష్టుడు అతన్ని ఏమి చెయ్యలేడు. And eighthly, ఎనిమిది, the blessing of vindication. That is, I will beat down his foes before his face and plague those who hate him. ఆయనకు విరోధులుగా ఉన్నవారిని, ఆయన శత్రువులను నేను నశింపజేసేదను అన్న ఆశీర్వాదం. And ninthly, తొమ్మిది, the blessing of ongoing faithfulness and mercy. అది కొనసాగుతున్న కనికరము, దేవుని యొక్క విశ్వాస్యత. That is, my faithful and my mercy shall be with him. అంటే నా విశ్వాస్యత, నా కనికరము నీతో ఉండును. And tenthly, పదవది, the blessing of exalted strength. అది హెచ్చింపబడిన బలము, శక్తి. In my name his horn shall be exalted. నా నామము పేరిట ఆయన శృంగము కొమ్ము హెచ్చించబడును. So 10 things.
10 సంగతులు. More important than any crown was the fact of being anointed. ఏ కిరీటము కంటే పోల్చలేనిది చాలా గొప్పది ఏంటి అంటే ఆయన అభిషేకించబడిన వాడు, And so set apart for a sacred office. అంటే చాలా పరిశుద్ధమైన పని జరిగించడానికి నియమించబడ్డాడు. So in due course, the same name is given to Messiah or Christ. Christ means anointed. కొంతకాలమైన తర్వాత అదే నామము క్రీస్తుకి ఇవ్వబడింది. క్రీస్తు అంటే అభిషిక్తుడు. So dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, in our lives also, మన జీవితాల్లో కూడా we too tasted his mercy and daily we are experiencing it. మనము కూడా ఆయన కనికరమును రుచి చూచి అనుదినము దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. His covenant is also an eternal covenant. ఆయన నిబంధన మన విషయంలో కూడా నిత్య నిబంధన. Being the born again children of God, దేవుని కొరకు తిరిగి జన్మించిన ప్రజలుగా we are the people of the new covenant and it is a better covenant. మనము నూతన నిబంధన ప్రజలము, అది ఇంకా శ్రేష్టమైన నిబంధన. Truly we are privileged people. నిజముగా మనం ఎంతో ధన్యులము. So let us thank and worship the Lord all the days of our life because of this new covenant what the Lord has made us. అందుకనే దేవుడు మనతో చేసిన ఈ నూతన నిబంధనను బట్టి మన జీవిత కాలమంతా కూడా దేవునికి కృతజ్ఞులమై ఆయనను ఆరాధిస్తూ We ఉన్నాం. are the recipients of the unmerited favor. మనము మనకు యోగ్యత లేని ఆశీర్వాదములు పొందుకున్న వారం. We are enjoying grace and mercy in our day-to-day lives. మన అనుదిన జీవితంలో దేవుని యొక్క కృప కనికరము అనుభవిస్తూ ఉన్నాం. So let us worship him అందుకనే మనం ఆయనను ఆరాధిద్దాం. because of his faithfulness. ఆయన విశ్వాసత నమ్మకత్వమును బట్టి May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, thou art a faithful God. మీరెంతో నమ్మదగిన దేవుడవు. Though we are not faithful, thou abideth faithful. మేము అపనమ్మకస్తులమైనప్పటికీ మీరైతే నమ్మదగిన దేవుడుగా ఉన్నారు. O Lord, we thank you because you are an unchanging God. ఓ ప్రభువా, మీరు మార్పు చెందని దేవుడు గనుక మీకు వందనాలు And చెల్లిస్తున్నాం. thank thee for bringing us to a better covenant, the new covenant by the blood of Lord Jesus. శ్రేష్టమైన నిబంధన, నూతన నిబంధన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా మమ్మల్ని తెచ్చినందుకు మీకు వందనాలు O చెల్లిస్తున్నాం. Lord, we are privileged people. ఓ ప్రభువా, మేమెంతో ధన్యులమైన ప్రజలము. Help us to be worshipful all the days of our life. మా జీవిత కాలం అంతా కూడా మిమ్మల్ని ఆరాధించేవారుగా ఉన్నట్లుగా Guide us సహాయం throughout చేయండి. this day. ఈ దినమంతా మమ్మల్ని నడిపించండి. We do pray in the worship worthy name of our Lord and Savior Jesus ఈ Christ. మా ప్రార్థన ఆరాధనకు యోగ్యుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.